అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ క్యూట్ హోమ్. ఈరోజు వీడియో ఏంటంటే ఒక ముఖ్యమైన విషయం మీతో షేర్ చేయబోతున్నానండి. ఏంటి అంటే మన ఛానల్లో ఎప్పుడు కూడా రెగ్యులర్గా పసుపు కుంకుమ అనేది నేను ఆడించి మీకు అందజేస్తున్నాను. అయితే బిజినెస్ స్టార్ట్ చేసే ముందు నేను దైవాకర్షణ పసుపు అలాగే గోరోజనం కుంకుమ అని చెప్పి అప్లోడ్ చేశాను. అప్పుడు కొంచెం క్వాంటిటీ అనేది తయారు చేసి అనేది పెట్టాను. అది అయిపోయింది. అయితే చాలామంది అక్క మళ్ళీ మాకు దైవాకర్షణ పసుపు కావాలక్క, గోరోజనం కుంకుమ కావాలక్క, మంచి స్మెల్ వస్తుందక్క, మేము అది యూజ్ చేస్తామక్క, మాకు పెట్టండి అక్క, పర్వాలేదక్క, రేట్ ఎక్కువైనా సరే అని చెప్పేసి నా కమెంట్ సెక్షన్లోని వాట్సాప్లోని షేర్ చేస్తున్నారు. అందుకని మళ్ళీ ఇది నేను తయారు చేశాను. అయితే నేను ఇందులో ఏంటేంటి మిక్స్ చేశాను అనే విషయాల్లోకి వెళ్ళబోయే ముందు మన శ్రీ పంచమి పూజా నీడ్స్లో పసుపు కుంకుమతో పాటు అనేక రకాల పూజా సామాగ్రి అనేది అందుబాటులో ఉందండి. మీలో ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను అక్కడ రిప్లై అనేది ఇస్తాను. మనకి ఇక ఆషాఢ నవరాత్రులు శ్రావణ మాసం అనేది వచ్చేస్తుంది కదా, దానికి తగిన విధంగా పూజా సామాగ్రి మన ఛానల్లో అవైలబుల్ ఉంది. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది నార్మల్ పసుపు కాదండి. నేను పసుపు కొమ్ములు తీసుకొని వచ్చి అవి శుభ్రం చేసి అవి మిల్లులో మరపట్టించి తీసుకొచ్చిన పసుపు అనమాట. ప్యూర్ పసుపు మనకి లభ్యమవుతుందండి. అయితే అది మనం కూరల్లోకి వాడుకోవచ్చు, వంటల్లోకి వాడుకోవచ్చు, అలాగే పూజలు కూడా వాడుకోవచ్చు. అయితే ఆ పసుపు ఇంకొంచెం సుగంధభరితంగా మంచి దైవాకర్షణ కలిగించే విధంగా నేను ఈ పసుపును అనేది తయారు చేశానండి. ఇందులో మనం సుగంధ ద్రవ్యాలు మిక్స్ చేశాను. అలాగే మనకి పచ్చకర్పూరం, జవ్వాదు, చందనం, అష్టగంధం ఇలా కొన్ని రకాలు ఉపయోగించి ఈ యొక్క దైవాకర్షణ పసుపుని అయితే తయారు చేశానండి. అయితే ఇది కొంచెం వేసి మనం చక్కగా రోజ్ వాటర్లో మిక్స్ చేసి స్వామి అమ్మవార్లకి, పూజా ద్రవ్యాలకి, పూజా సామాగ్రికి, పూజా ఫొటోస్కి ఇవన్నిటికీ కూడా మనం పెట్టుకున్నామంటే మనం ఆ స్మెల్ అనేది ఆ పూజ గది అంతా కూడా వ్యాపిస్తుంది అనమాట. ఒక మంచి దైవీకమైన శక్తి మన ఇంట్లోకి ప్రవేశించింది అన్న ఫీలింగ్ అనేది మనకు కలుగుతుంది. మనం గుడిలోకి వెళ్ళినప్పుడు ఎలాంటి సువాసనలు మనకు వెదజల్లుతాయో అలాంటి ఒక స్మెల్ అయితే తప్పకుండా వస్తుందండి. ఒకసారి వాడి చూడండి, మీరే ఆ మార్పుని నేను గమనించగలుగుతారు. మీరు చూడడం అయితే చూడగలుగుతారు, కానీ ఈ స్మెల్ మీకైతే ఆ సువాసన అయితే మీకు తెలియదు. కాబట్టి వాడి చూస్తేనే మీకు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి గోరోజనం కుంకుమ అండి. ఈ గోరోజనం కుంకుమలో కొన్ని రకాల సుగంధ ద్రవ్యాలు, గోరోజనం అలాగే కస్తూరి, కుంకుమ పువ్వు కొన్ని అనేది మిక్స్ చేసి గోరోజనం కుంకుమ తయారు చేశానండి. ఇది కూడా స్వామి అమ్మవారి ఫోటోలు కావచ్చు, మా అర్చనకి, మనం అభిషేకానికి, అలాగే మనం పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. మంచి సువాసన అనేది వస్తుంది ఈ యొక్క మనకి ఈ యొక్క గోరోజనం కుంకుమ అనేది. ఇది కూడా ఒకసారి వాడి చూస్తేనే మీకు ఆ యొక్క ఫీలింగ్, పాజిటివ్నెస్ అనేది తెలుస్తుంది. ఇవి కావాలనుకుంటే నా స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను అక్కడ మీకు రిప్లై ఇస్తాను. మళ్ళీ ఈ గోరోజనం కుంకుమే కాకుండా మన ఛానల్లో కీర్తిముకుడు, గుర్రపునాడ, అలాగే గోమతి చక్రం చెట్లు అవ్వచ్చు, పసుపు, కుంకుమ, అష్టగంధం, పునుగు, రాగి నాణాలు, లక్ష్మీ కుబేర నాణాలు, గోమతి చక్రం పెండెంట్స్ అవ్వచ్చు, అలాగే మీకు జవాదు ఆయిల్, జవాదు పేస్టు, జవాదు పౌడరు, శాండిల్ పేస్టు, ఇక నల్ల గురువింద గింజలు, తెల్ల గురువింద గింజలు, ఎరుపు గురువింద గింజలు, ఎరుపు గురువింద గింజలు మాల, వాస్తు తాబేలు, అలాగే మీకు లక్ష్మీ పాదుకలు, ఇలా అన్ని రకాల పూజా సామాగ్రి మన ఛానల్లో అవైలబుల్ ఉందండి. చాలామంది ఇప్పటికే తీసుకొని మంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే నాకు ఇస్తున్నారు. అక్క మీ దగ్గర ఈ యొక్క పూజా ఐటమ్స్ తీసుకుంటే ఏదో పాజిటివిటీ అనేది మాకు తెలియకుండానే ఒక పాజిటివ్ ఫీలింగ్ అనేది కలుగుతుందని చెప్పి ఆర్డర్ చేసిన వాళ్ళే మళ్ళీ ఆర్డర్ చేసుకుంటున్నారండి. గ్రూప్లో అప్డేట్ చేస్తున్నాను. ముందు గ్రూప్లో అప్డేట్ చేశాకే నేను వీడియో అనేది పెడుతున్నాను. నిన్న గోరోజనం కుంకుమది అలాగే ఈ యొక్క దైవాకర్షణ పసుపుది కూడా నేను గ్రూప్లో పెట్టిన తర్వాత ఈరోజు వీడియో మీకు అప్లోడ్ చేస్తున్నాను. ఆఖరికి లాస్ట్కి ఏంటంటే సగానికి సగం అనేది ఆల్రెడీ సేల్ అయిపోయిందండి. ఇంకా కొంచెమే మిగిలిందనమాట. మళ్ళీ మీకు కావాలంటే మళ్ళీ తయారు చేసి మీకు పెడతాను. అలాగే ఈ గోరోజనం కుంకుమని, దైవాకర్షణ పసుపుని మీరు ఈ వచ్చే ఆషాఢ నవరాత్రులు అవ్వచ్చు, ప్రతిరోజు కూడా మీరు ఉపయోగించవచ్చు. అలాగే శ్రావణ మాసం, దుర్గా నవరాత్రులు, పూజ అన్న ప్రతి చోట మీరు ఈ 2 వస్తువుల్ని నిరభ్యంతరంగా యూజ్ చేసుకోవచ్చండి. మీరు ఒకసారి వాడితేనే దాని యొక్క
ఏంటి దాని శక్తి ఏంటి అని తెలుస్తుంది. నేను ఎంత చెప్పినా కూడా మీరు వాడితేనే కదా ఆ యొక్క ఫీలింగ్ అనేది మీరు గ్రహించగలుగుతారు. అందుకని ఒకసారి వాడి చూడండి, మీకు ఆ ఫీలింగ్ అనేది నాతో తప్పకుండా షేర్ చేసుకుంటారు. ఇది కావాలన్నా, మీకు ఎలాంటి పూజా సామాగ్రి కావాలన్నా స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను అక్కడ మీకు రిప్లై ఇస్తాను. అదండి ఈరోజు వీడియో. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి, అలాగే మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోతోటి, మైత్రేయ ముహూర్తం, అలాగే ఆషాఢ నవరాత్రులు ఎప్పుడు అనేది ఆల్రెడీ పెట్టాను, శ్రావణ మాసం ఎప్పుడు అనేది ఆల్రెడీ పెట్టాను. అలాగే రకరకాల రెమెడీస్ ఇంట్లో ఉండే వస్తువులతోటే ఎలా తయారు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అని చెప్పి కూడా నేను వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ క్లిక్ చేసుకుంటే నేను చెప్పే మాటలు అవ్వచ్చు, వీడియోస్ అవ్వచ్చు, ఇలాంటి పూజా సామాగ్రి అవ్వచ్చు, మీకు అన్నీ కూడా అప్డేట్ వస్తూ ఉంటాయి. అందుకని కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, గ్రూప్ లింకు. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి జాయిన్ అవ్వండి. అదండి, మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నేను మీ ఉమా. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్.